మధుశాల మధుశాల అని కొత్త తెలుగు సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. నేను ముందు ఈ ఈ చూసినప్పుడు మధుశాల అని చూసినప్పుడు ఏదో తమిళ్ డబ్బింగ్ సినిమా అనుకున్నా. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఉంది. ఈటీవీ విన్లో ప్రతి వారం ఒక కొత్త సినిమా పెడతారు కదా, అలా ఏదో లాస్ట్ వీక్ కూడా ఇలాగే ఒక మందాకిని అని ఒక సినిమా చూసి భలే అరగంట చూసి నేను చూడలేదు. ఇంకా తర్వాత ఇక ఇది కూడా చూడాలా వద్దా అనుకుంటూ స్టార్ట్ చేస్తే మన గోపరాజు రమణ కనపడ్డాడు. సో తెలుగు సినిమా అని అర్థమైంది, తెలుగులో ఉంది కాబట్టి సరేలే చూద్దామని కంటిన్యూ చేశాను. మధుశాల అంటే తెలుసు కదా మనకు, వైన్ షాప్ని మధుశాల అంటారు తెలుగులో. సో టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, వరలక్ష్మి శరత్ కుమార్ ఉంది కదా, మరి ఎప్పుడు తీసారో తెలీదు. చూస్తే నాకు ఎప్పుడో చాలా పాతది అనిపిస్తుంది సినిమా చూసాక. ఎందుకంటే చాలామంది యాక్టర్లు, పాతకాలం యాక్టర్లు ఉన్నారు చాలామంది దీంట్లో. సినిమా స్టార్టింగ్లో ఒక చిన్న పాప ఉంది, ఆ అమ్మాయి బేబీ ఏమంటారు చైల్డ్ ఆర్టిస్ట్. ఆ అమ్మాయి ఇప్పుడు కొద్దిగా పెద్దగా అయింది, హీరోయిన్గా చేసింది ఆ అమ్మాయి. తీరా చూస్తే అంటే ఎక్కడ తీశారో తెలీదు, కొద్దిగా ఏదో పల్లెలు తీసినట్టు అనిపించింది. సినిమాలో సంభాషణలను బట్టి చూస్తే ఏదో కైకలూరు సమీపంలో అన్నట్టు చూపించారు. సో ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇక స్టార్టింగ్లో మనకు ఏదో ఏమంటారు ఈ మధుశాల అనేది అసలు టైటిల్కి సినిమాకు సంబంధమే లేదు. అసలు ఏదో క్యాచీగా ఉందని పెట్టినట్టు. మధుశాల అనేది ఒక వైన్ షాప్లో హీరో పనిచేస్తుంటాడు, అక్కడ హీరో వైన్ షాప్ నడుపుతుంటాడు మధుశాల అనేసి. ఇక చాలామంది యాక్టర్లు ఉన్నారు, గోపరాజు రమణ, రఘుబాబు, ఇంకా వరలక్ష్మి శరత్ కుమారు, ఇంకా కొంతమంది అంటే మనం జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరినీ పెట్టారు. అలాగే బిగ్ బాస్లో పోయి వచ్చిన వాళ్ళందరినీ పెట్టారు. ఇనయా సుల్తానా హీరోయిన్ అనుకోవాలి. ఇలా చాలామంది ఉన్నారు అసలు సినిమాలో. తెలిసిన మొక్కలు చాలా ఉన్నాయి, కానీ సినిమా చూస్తే అంటే మనకు జబర్దస్త్ ఉన్నాడు కదా రాకెట్ రాఘవ, అతని క్యారెక్టరు, మెయిన్ గెటప్ సీను ఉన్నాడు, ఇలా ఉన్నాయి. చూస్తున్నా ఏంటంటే ఒక టీవీ సీరియల్ అంటే టీవీ సీరియల్కి అవమానం అవుతుందేమో ఆ టేకింగ్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చూస్తే. అటు సినిమా కాదు, అటు టీవీ సీరియల్ కాదు, అటు వెబ్ సిరీస్ ఏమంటారు మనకు యూట్యూబ్లో తీస్తారు. మనకి యూట్యూబ్లో షార్ట్స్, యూట్యూబ్లో వాళ్ళు చాలా బాగా తీస్తారు, ఇంతకంటే అందంగా తీస్తారు. అసలు ఏమి తీయాలనుకున్నాడు, ఏమి చెప్పాలనుకున్నాడు డైరెక్టరు, అసలు ఈటీవీ నుండి ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు నాకు. సరే, కొంచెంసేపు చూసేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది పాయింట్. అంటే వాళ్ళకి టేకింగు, ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోయినా కథా వస్తువు బాగానే ఉందనిపించింది. ఎందుకంటే ఇది 1990 బ్యాక్డ్రాప్లో పెట్టుకున్నారు సెటప్. సో అప్పట్లో 1990స్లో అంత కమ్యూనికేషన్ అంత ఉండదు కాబట్టి ఒక 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 కిడ్నాప్, ఒక మర్డర్ ప్లాన్ చేసుకున్నప్పుడు చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. మధ్యన ఆ కమ్యూనికేషన్ బ్రేక్ అయితే ఏమవుతుంది అన్నట్టు కొద్దిగా బాగానే వెళ్ళింది. కానీ వెంటనే దాన్ని ఇంకా కమ్యూనికేషన్ మళ్ళీ తిరిగి ఎంత చండాలంగా అంటే లాజిక్ లేకుండా ఇల్లాజికల్గా కలుపుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఇరిటేషన్ వచ్చేసింది నాకు. ఏంట్రా బాబు, ఏదో టైంపాస్ కోసం చూద్దాం అనుకుంటే ఇంత చండాలంగా ఏది పడితే అది తీసేసి, ఏది పడితే ఒక సీన్కి ఇంకో సీన్కి సంబంధం ఉండదు, ట్రాన్సిషన్ ఉండదు. ఏదో సీన్ పెట్టాలంటే పెట్టాలి అంతే. తనిఖీల భరిని ఉన్నాడు, ఏందో అసలు ఎందుకు తీస్తారు, వాళ్ళకి డబ్బులు ఎక్కువై తీస్తారా లేకపోతే మరి ఏంటో మరి నాకేం అర్థం కావట్లేదు. ఈ మధుశాల అనే ఈ సినిమా ఏమంటే లెంత్ తక్కువే ఉంది, 1:45 ఉంది కాబట్టి బతికిపోయా. ఒకవేళ 2.5 గంటలు ఉంటే చచ్చిపోతుంది, కానీ 1:45 కాబట్టి ఏదో అనిపించాను నేను. ఎందుకులే, ఈటీవీ విని మీద మంచి అభిప్రాయం ఉన్నింది నాకు. ఏదో #90s కొద్దిగా లాంటి మంచి సినిమాలు ఇలాంటివి పెడతాడులే అనుకుంటే ఇలాంటి చెత్త అంతా నింపుతున్నాడు. మరో ఆహా అయిపోతుంది ఈటీవీని కూడా. సో ఒకవేళ పొరపాటున మీరు కూడా టైటిల్ బాగుంది, వరలక్ష్మి శరత్ కుమార్ ఉంది అనేసి టెంప్ట్ అయిన అలాగే చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. సో దూరంగా ఉండండి ఈ మధుశాలకు ఈటీవీ విన్లో. సో ఒకవేళ పొరపాటున చూస్తే ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎటువంటి బూత్ సీన్లు ఏం లేవు, బూత్ మాటలు ఏం లేవు కాబట్టి ఫ్యామిలీతో చూసేయచ్చు. బట్ వద్దని చెప్తాను, టైం వేస్ట్, ఇరిటేషన్ వస్తుంది. ఈ సినిమా చూశాక ఇంకా వేరే సినిమా చూడాలంటే ఆసక్తి ఉండదు మనకు. అలా ఉంది, అంత చెత్తగా ఉందన్నమాట. ఒక ఇమ్మెచ్యూర్ ఫిల్మ్ మేకింగ్, ఇమ్మెచ్యూర్ ప్రజెంటేషన్, ఇమ్మెచ్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇమ్మెచ్యూర్. యాక్టర్స్ కానించి ఎవ్రీథింగ్.
90s అని పెట్టుకున్నప్పుడు 90s బ్యాక్డ్రాప్లో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఒక పాట హమ్ చేస్తుంది. ఏ పాట హమ్ చేస్తుంది అంటే జిల్ 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 జిగేల్ రాజా అది ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. మరి 90sలో ఉన్నప్పుడు ఆ పాట ఎలా హమ్ చేస్తారు వాళ్ళు? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా తీస్తారు అనేది ఇంకా మరి అర్థం చేసుకోండి ఇంకెలా ఉంటుందో సినిమా. అంత చండాలంగా ఉంది. అది ఈ మధుశాల. నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అంతే. 1 కూడా ఎందుకు ఇస్తున్నానంటే ఆ కమ్యూనికేషన్ కోసం వాళ్ళు, అంటే ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ఒక కిడ్నాప్, ఒక మర్డర్ ప్లాన్ చేసినప్పుడు అదొక్కటి ఇంట్రెస్టింగ్ అనిపించింది అంతే. అదొక్కటే. ఇక మిగతా అంత చెత్త సినిమా. ఎందుకు తీస్తారో చెత్త నా కొడుకులు. ఓకే, బాయ్.